వెల్కమ్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నిమజ్జనం హైదరాబాద్లో. యాక్చువల్లీ నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఒక ఐటెం గురించి అయితే కనుక నేను మీకు చెప్పబోతున్నాను. అదే ఈ ఎగ్ పౌచర్ అండి. ఇది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను అనమాట ఎన్టీఆర్ స్టేడియంలో. ఇప్పుడు ఎన్టీఆర్ స్టేడియంలో అప్పుడప్పుడు హ్యాండ్లూమ్స్ పెడుతుంటారు. సో చేనేత వస్త్రాలు అంటారు కదా. సో అది కాక ఇంట్లో అంటే మన హోమ్ రెమెడీస్ కానీ అలాగే మన చేతులతో చేసినటివి ఏవైనా సరే తినే ఫుడ్ కావచ్చు, అలాగే బట్టలు కావచ్చు, లేదంటే ఇతర ఇతర సామాన్లన్నీ అక్కడ అమ్మడం జరుగుతుంది. సో ఎన్టీఆర్ స్టేడియం అనేది మా ఇంటి పక్కనే కాబట్టి నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను. నాకు ఈ ఎగ్ పౌచర్ గురించి ఫస్ట్ తెలియదనమాట. నేను నిన్న వెళ్ళాననమాట ఎన్టీఆర్ స్టేడియంకి. సో వెళ్ళిన తర్వాత అక్కడ స్టాల్స్ అన్నీ ఉంటాయి కదా. అక్కడ స్టాల్స్ అన్నీ తిరుగుతూ ఉంటే నాకు ఇది కనిపించింది అనమాట. సో నా దగ్గర ఇది లేదనమాట. సరే చూద్దాం ఒకసారి తీసుకొని ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటిది అని చాలా ఈజీ అని అనుకుంటున్నా ఎగ్స్ బాయిల్ చేయడం అంటే కనుక. ఇప్పుడు మామూలుగా డైలీ అయితే ఎక్కువ మా పిల్లలకి ఎగ్స్ పెట్టాలి, అది చాలా ఆరోగ్యం ఇస్తుందని కూడా అందరికి తెలుసు కదా. సో మామూలుగా మనము అవి వాటర్‌లో ఏసి అవి బాగా 7-10 మినిట్స్ లేదా 15 మినిట్స్ వరకు అవి మనం బాయిల్ చేస్తుంటాం గదా. ఇది అయితే గనక మనం జస్ట్ ఒక స్విచ్ ఆన్ చేస్తానే ఒక 7-10 మినిట్స్ లోపే అదే బంద్ అవుతుంది. మనం బంద్ చేయాల్సిన అవసరం లేదని అతను చెప్పాడు. సో నేనైతే ఈరోజు దీన్ని యూజ్ చేస్తున్నాను. అది చూపిస్తాను మీకిప్పుడు. ఇది ఎలా ఉంది అనేది. సో చూడండి అది. చాలా బాగుంది కదా ఇది. చాలా బుద్ధిగా ఉంది. నాకు దీన్ని చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఆదిత్య ఆదిత్య 369 ఉంది కదా మూవీ ఒకటి బాలకృష్ణది. కొంచెం ఓల్డ్ మూవీ అది. అందులో టైం మిషన్ ఉంటుంది కదా. టైం మిషన్ ఇదే షేప్ లో ఉంటుంది. నాకు ఆ టైం మిషనే గుర్తుకొచ్చింది ఇది చూసిన తర్వాత. సరే ఇప్పుడు ఇది చూపిస్తాను మీకు మొత్తం. సో చూడండి ఇది కూడా ఇది చాలా బాగుంది కదా చూడడానికైతే. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందనమాట. ఎంత బుడ్డిగా ఉందో. ఈ బుడ్డి దాంట్లోనే మనము ఇది ఓపెన్ చేస్తే ఇది వాటర్ వేయడానికి. సో ఇది ఇది చూడండి. ఇందులోనే మనము ఎగ్స్ అనేది పెట్టాలనేసి అతను చెప్పాడనమాట. ఇందులో 7 ఎగ్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఎగ్స్ అనేవి మనము 7 మినిట్స్‌లో బాయిల్ చేసుకోవచ్చు. అది కాక ఈజీ ప్రాసెస్. మనము దీన్ని బాయిల్ అయిందా లేదని బంద్ చేయాలా, స్టవ్ ఆఫ్ చేయాలా అన్న టెన్షన్ కూడా ఉంటుంది కదా. అదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇది స్విచ్ ఆన్ చేస్తే బాయిల్ అయిన తర్వాత అదంతకదే ఆఫ్ అయిపోతుంది అనేసి ఆయన అన్నాడు. నేనైతే ఈరోజు యూజ్ చేస్తున్నాను దీన్ని. చూద్దాం ఇది ఎలా వస్తుందో. సో ఇది వచ్చేసి ఇందులో వాటర్ వేయాలంట మనము. జస్ట్ ఈ కప్పు ఉంది కదా, ఈ కప్పు ఇందులోనే వచ్చింది. ఈ కప్పు వాటర్ ఇందులో వేసి సో దీన్ని ఇలా మనం పెట్టేసి దీనిపైన ఎగ్స్ అనేవి పెట్టేస్తే ఇంకా దీన్ని మళ్ళీ ఇట్లా క్యాప్ పెట్టేస్తే బాయిల్ అయిపోతాయి అనేసి వాళ్ళు చెప్పారు. సరే చూద్దాం ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, అసలు వర్క్ చేస్తుందా లేదా నాకు కూడా డౌటే అనమాట. ఎందుకంటే అక్కడ చెక్ చేశాడు కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అవి పాడైపోతాయి తొందరగా. సో కిచెన్‌లోకి వెళ్ళి ఇప్పుడు మనము దీంట్లో అయితే ఎగ్స్ పెట్టి చూద్దాము ఇది ఎంతవరకు వర్క్ చేస్తుందా అనేది. సో నాతో పాటు కిచెన్‌లోకి వెళ్దాం. మీరు కూడా రండి. సో దీన్ని మనము ఈ విధంగా అయితే ఓపెన్ చేద్దాము. సో ఒక గ్లాస్ వాటర్ వేయమన్నారు కదా. ఈ గ్లాస్ దీనికే వచ్చింది. సో ఇప్పుడు గ్లాస్ వాటర్ వేద్దాం. సో ఓకేనా, వాటర్ అయితే వేసేసాను. తర్వాత అయితే దీన్ని పెట్టేస్తాను నేను దీని మీద. చూడండి ఎప్పుడైనా సరే బాయిల్ చేస్తాను, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఇవి వస్తాయి కదా. మనము అలాగే వాటర్లో వేయడం వల్ల కొన్ని కొన్ని ఎగ్స్ పగిలిపోతుంటాయి చూడండి. సో అందులోకి కొంచెం మురికి కావచ్చు ఏదైనా వెళ్ళొచ్చు లోపలికి అలా అనేసి నేను ఇవైతే కడుగుతానమాట. ఫస్ట్ ఖచ్చితంగా వాష్ చేయండి, అది మనకి మంచిది. చూడండి ఇలా అన్నీ కడిగేస్తాను నేను. ఎప్పుడు బాయిల్ చేసినా కూడా నేను కడిగి ఇలా పెట్టేస్తాను. అది కాక ఫ్రిడ్జ్లో కూడా నేను ఇవన్నీ కడిగే పెట్టేస్తాను అనమాట. చూడండి సో ఇప్పుడు మనం 1 బై 1 మొత్తం 7 ఎగ్స్.
సో తర్వాత ఈ క్యాప్ వచ్చింది కదా, ఈ క్యాప్ అనేది మనము సెట్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటి స్విచ్ ఉంది చూడండి, స్విచ్ ఆన్ చేయాలన్నమాట మనము. సో ఇక్కడ ప్లగ్ ఆన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే మనకి చూడండి రెడ్ లైట్ అనేది పడింది. ఈ రెడ్ లైట్ ఇప్పుడు 7 to 10 మినిట్స్ లోపు ఇదంతా ఇదే బంద్ అవుతుందంట చెప్పాడనమాట. ఆ షాప్ అతను సేల్ చేస్తున్నాడు కదా, ఆయన చెప్పాడు. సరే చూద్దాం, మనం అయితే వెయిట్ చేద్దాము. ఒక 7 to 10 మినిట్స్ అయితే వెయిట్ చేద్దాము. సో నేను మధ్యలో అయితే చెక్ చేశాను, వాటర్ అయితే బాయిల్ అయ్యాయి. ఇక్కడ చూడండి, చూడండి పొగలు అనేవి వస్తున్నాయి. చూద్దాం, వర్క్ చేసేటట్టే అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా అయితే స్విచ్ బంద్ అయింది. ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత మళ్ళీ లోపల మనం ఈ పీల్ అనేది తీద్దాము, తొక్క అనేది తీస్తాము. ఒకవేళ లోపల ఏమైనా ఇంకా గుడ్డు ఉడికిందా ఉడకలేదా అనేది మనం టెస్ట్ చేద్దాము. స్విచ్ అయితే ఆఫ్ అయిపోయింది, చూద్దాము. సో నేను ఒక 5 మినిట్స్ ఆగాను అనమాట, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, కాబట్టి ఒక 5 మినిట్స్ ఆగి నేను తీస్తున్నాను. సో ఎగ్ అయితే బాయిల్ అయినట్టే ఉంది, కానీ ఇంకా కొంచెం వేడిగా ఉంది, నాకు తీయడానికి రావడం లేదు. సో ఇవన్నీ తీసి మనము ఒక చల్ల నీళ్ళల్లో వేద్దాము మనము, ఎందుకంటే ఈజీగా తొక్క అనేది వచ్చేస్తుందని అంటారు ఇక్కడ, కానీ ఇంకా వేడిగానే ఉన్నాయి. సో ఎగ్ అయితే బాయిల్ అయింది. ఈ ప్రోడక్ట్ గురించి అయితే మనం నమ్మచ్చు అనుకుంటున్నా నేను. అలాగే ఇది వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నారు వాళ్ళు. చూపిస్తా అది కూడా మీకు ఇప్పుడు. ఇది ఇలా వచ్చింది ఎగ్ అయితే. సో ఇది వాషింగ్ కూడా చాలా ఈజీ అన్నాడు. జస్ట్ ఒక తడి బట్ట ఉంటుంది, తడి బట్టతో మొత్తం దీన్ని ఇలా అన్నేస్తే వచ్చేస్తుందనంట. అంతే అండి, చాలా ఈజీ. సో ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. అలాగే నాకైతే ఇది బాగా నచ్చింది. సో ఈ బాక్స్లో అయితే ఇన్స్ట్రక్షన్ పేపర్ అయితే వచ్చింది. సో ఇది చూసి కూడా మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. అలాగే ఇది బయట మనకు అమెజాన్లో అయినా దొరుకుతుంది, లేదంటే బయట షాప్లలో అయినా దొరుకుతుంది.